నమస్తే. అవతార్ ఒకప్పుడు ఈ మూవీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు దానికి ఉన్న క్రేజ్ కాస్త తగ్గింది అంటున్నారు ఇండియాలో. సో నెక్స్ట్ విడుదలకి సిద్ధమైతే అయింది అవతార్. సో ఇప్పుడు ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని క్రేజ్ బజ్ ఉందంటారా లేదంటారా? ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. సార్, అవతార్కి బజ్ లేదంటున్నారు. మరో పక్క అంటే రాజమౌళి గారు కూడా దిగి రాబోతున్నారు ఈ మూవీ కోసం అన్నట్టు కూడా టాక్ నడుస్తుంది. ఇందులో అసలు వాస్తవాలు ఉన్నాయంటారా? అంటే RRR ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఆ వేదిక మీద రాజమౌళి గారు తర్వాత జేమ్స్ కుమరన్ గారిని కూడా కలవడం జరిగిందట. అక్కడ సరదాగా మాట్లాడుకున్నారు. బాహుబలి సినిమా గురించి కానీ RRR గురించి కానీ డిస్కస్ చేసుకున్నారు. అంటే ఎంతసేపు సినిమా అంటే హాలీవుడ్, అది అమెరికా వాడు తప్ప వేరే వాడు తీయలేడు, వాడివే తోపు అని ఒక జనాలకి ఒక ఇది అయిపోయింది. అంతెందుకు, నా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. తను ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏ సినిమా చూసినా, ఏ తెలుగు సినిమా చూసినా, అరే మామ ఇది పలానా హాలీవుడ్ సినిమాలోంచి కాపీరా, ఇది పలానా హాలీవుడ్ సినిమాలో సీన్ రా, సేమ్ అదే తీసి కాపీ కొట్టేసారు. అది ఏది ఎంత బ్రహ్మాండం చేసినా అదే చెప్పేవాడు. నేను అనేవాడిని, అసలు విఠలాచార్య పుట్టినప్పుడు వీళ్ళు ఎవరు పుట్టలేదు కదరా, ఆయన అంత అద్భుతంగా తీసేవాడు, దానికి కంపారిజన్ దానికి పోలిక ఎందుకు పెట్టవరా, నీకు తెలియదు కాబట్టి. తెలియదు మన టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ అంటే వాళ్ళు డబ్బున్న దేశాలు కాబట్టి వాళ్ళు టెక్నాలజీ వాడేవారు. మీరు ఇప్పుడు మనకి అలా ఉంది, కానీ చిన్నప్పుడు మీరు టీవీలో చూస్తే, స్టార్ మూవీస్ లాంటి ఛానల్స్ చూస్తే, ఆ హాలీవుడ్ సినిమాలన్నీ కూడా బ్లూ షేడ్గా ఉండేవి. భలే ఫుల్ క్లారిటీతో డిజిటల్గా ఉండేవి. మనవి సినిమాలు చూస్తే అంతగా ఉండేవి కాదు. మేబీ నా ఫ్రెండ్ చెప్పింది కొంత వాస్తవం. మేబీ అంటే టెక్నాలజీ పరంగా డబ్బున్న దేశాలు కాబట్టి. కాకపోతే మనకు ఎలా ఉండేదంటే అప్పట్లో 80s 90sలో రీల్ ఉండేవి. ఇప్పుడు కదా చిప్ వచ్చేసాయి. ఆ రీల్ ఉన్నప్పుడు ఏంటంటే మీటర్ కాస్ట్ 100 రూపాయల నుంచి 5,000 వరకు ఉండేదంట. ఒక మీటర్ రీలు మినిమం 100 రూపాయలు, అంటే చీప్లో 100 రూపాయల నుంచి 5,000 వరకు ఉండేది కాస్ట్. అందుకే కదా అబ్బా ఎవడో రీల్ తినేస్తున్నాడు అని అనేవారు. ఎక్కువ టేకులు తీసుకుంటే రీల్ వేస్ట్ అయిపోతుంటుంది. ప్రొడ్యూసర్కి బడ్డెను, డైరెక్టర్ చిరాకు అయిపోయేవాడు, తిట్టేవాడు. అందుకే సింగిల్ టేక్ ఆర్టిస్ట్లకి అంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, చిప్పే కదా, ఏముంది, డిలీట్ చేయడం, మళ్ళీ ఇంకోసారి షూట్ చేసుకోవడం, బాగా రాలేదంటే కదా. సో అలాగా ఆ రీలు అప్పట్లో మనకి 5,000 వాడితే మంచి పెద్ద సినిమాకి 5,000 మీటర్ వాడేవారట. అదే హాలీవుడ్లో అప్పటికే మీటర్ రీలు ₹1,00,000 ఉండేదట కాస్ట్. అది వాడేవారట వాళ్ళు. సో మేబీ అందుకే వాళ్ళకి అంత క్లారిటీ, ఆ పిక్చర్ క్వాలిటీ కూడా అంత బాగుండేదేమో అని ఒక అభిప్రాయం. ఏదైతే అవతార్ 1 భయంకరం కదా, అసలు సూపర్, ఎంత హిట్ అయిందంటే ఆ నావీ అనే ఒక జాతి ఏదైతే ఉందో అంత మొత్తం ఒక వృక్షం మీద ఉన్నట్టుగా చూపిస్తాడు. సో అక్కడికి మనవలేంటి R&D చేస్తూ, మనిషి అనేవాడు రీసెర్చ్ చేస్తూ, దాన్ని ఎలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అక్కడ ఉండే వనరులు మంచివన్నీ దుబ్బుకెళ్ళిపోవడం, ఇట్లాంటి కాన్సెప్ట్లో ఉంటారు కదా జనరల్గా. హ్యూమన్ బీయింగ్ అలాగే ఉంటుంది కదా. బ్రిటిష్ వాడు చేసింది అదే కదా. ఎక్కడ బాగా వనరులు ఉన్నాయంటే అక్కడ రావడం, వాళ్ళ నుంచి దుబ్బుకొచ్చేయడం, ఇదే కాన్సెప్ట్లో. సో ఇక్కడ కూడా వీళ్ళు ఎవరైతే రీసెర్చ్ చేస్తారో అందులో ఒక సైనికుడు లాంటి ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడంటే వీల్ చైర్కి పరిమితం ఉంటాడు. అంటే వాడి మీద టెస్ట్లు అవన్నీ చేయడం వల్ల. సో మొత్తానికి వాడిని ఆ బాక్స్లో పెట్టి ఆ నావీ జాతిలాగా అంతా దగ్గర 10 అడుగులు 12 అడుగులు హైట్ ఉన్న మనిషిలా చేసి, అది ఒక్కసారి చూసేసరికి అవతార్ జనాలకు పిచ్చెక్కేసింది. ఏంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉందని. అప్పుడే జేమ్స్ కెమెరన్ కూడా ఏం చెప్పారు, ఇది ఒక 5 భాగాలుగా తీయాలనుకుంటున్నాను అని. సరే నెక్స్ట్ ఇయర్కో 2009-8లోనే వచ్చింది ఆ సినిమా అవతార్, నాకు బాగా గుర్తు. అప్పుడు ఎంత బ్లాక్ బాస్టర్ అయింది అంటే, సుమారుగా అప్పుడు ఒక $300 మిలియన్ ఎంతో అయిన సినిమా దగ్గర $2,000 మిలియన్ కోట్లు అంత క్యాష్ వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత సూపర్ అనుకున్నారు. ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, దానికి జేమ్స్ కెమెరన్ అడిగినప్పుడు కూడా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది హాలీవుడ్ వాళ్ళు తోపు, మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు తోపు అంటారు కదా. అటువంటి వాళ్ళకి అసలు ఆ జేమ్స్ కెమెరన్కి వచ్చిన కాన్సెప్ట్ కూడా భారతదేశానికి సంబంధించిన చందమామ కథలు చదవబట్టే రాసుకున్న స్టోరీ అంటది. ఆయనకి ఇన్స్పిరేషన్ కూడా మన దగ్గర వచ్చే చందమామ కథలు, అంటే సోషియో ఫాంటసీ కథలు ఏవైతే మన దగ్గర ఉంటాయో అటువంటి కథలు బుక్ చదవడం వల్ల ఆయన స్ఫురణకు వచ్చిన ఒక కథే అవతార్. సరే అవతార్ అయిపోయింది. అవతార్ వచ్చిన 13 ఏళ్ళకి, అంటే ఆల్మోస్ట్ 2008-9 అంటే 2020-21 ఇప్పుడు వచ్చినట్టుంది సినిమా. అది కరోనా తర్వాత, కరోనా ముందు, అది కరోనా తర్వాత అనుకుంటా వచ్చింది. అది వస్తే ఏమైంది, వాటర్ అండ్ ఫాల్స్ ఏదో సంథింగ్ దాని పేరు. అది ఎంత కష్టపడి జేమ్స్ కెమెరన్ ఎన్నో కోట్లు పెట్టి తీస్తే
దానికి మన విశ్లేషకులు మన దగ్గర ఉండే చాలా మంది ప్యారడీలు వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇది ఎప్పుడో మన తెలుగులో వచ్చింది కదరా అన్నాడు ఒక నా ఫ్రెండ్ ఒకడు. ఏమరా అంటే అది నారప్ప స్టోరీ కదా. వెంకటేష్ గారు నారప్ప స్టోరీ ఉందా, సేమ్ అదే అవతార్ 2 అన్నాడు. దానికి దీనికి లింక్ ఏంటి? అవును అవతార్ 2 అంతే కదా, వాడు ఆ జాతిలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు హీరో ఫస్ట్ పార్ట్ లో, లవ్ అఫేర్ మెయింటైన్ అయ్యాక. సెకండ్ పార్ట్ లో పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళు 3 పిల్లలు పుడతారు. ఫస్ట్ పిల్లడు వాళ్ళని చంపేస్తారు, ఎవరి వీడు వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు ఆ మనుషులు. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాడు హీరో. నారప్ప కూడా అదే కదా, కొడుకుని చంపేస్తే వెంకటేష్ వచ్చి వాళ్ళందరూ నరుకుతాడు కదా. ఇప్పుడు అమ్మ అంత కష్టపడి తీసిందని సింపుల్ గా నారప్పతో కంపేర్ చేశారేంట్రా అని అనిపించింది. ఇప్పుడు అవతార్ 3 అంటే 1కి 2కి ఆల్మోస్ట్ 13 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2కి 3కి ఇది 5 and ఏదో వస్తుంది అవతార్ 3. ఇది మళ్ళీ ఒక 4 years గ్యాప్ లో అవతార్ 3 వస్తుంది. సో ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందంటే ఆల్రెడీ 2కి క్రేజ్ లేదు, బట్ అమౌంట్ వచ్చిండు, వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కాబట్టి. క్రియేటివిటీ ఇంకా లేదు, ఆ పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది, అది కూడా సీన్స్ ఎక్స్పెక్టెడ్ చేసేలాగే ఉన్నాయి అని అవతార్ 2 చూసిన విశ్లేషకులు చాలా మంది చెప్పారు. సో అలాంటి సందర్భంలో రాజమౌళి గారు లాంటి వాళ్ళని కలిసి సలహాలు అడుగుతున్నారని, రాజమౌళి అయితే కరెక్ట్గా ప్రస్తుతం ఉన్న నేటివిటీకి, ప్రస్తుతం ఉన్న జంజీ థాట్స్కి రిలేటెడ్గా ఆయన కొన్ని మెలకువలు చెప్పాడని అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జేమ్స్ కెమెరూన్ స్థాయికి జస్ట్ ఇద్దరు కలిసి ఎక్కడో మాట్లాడుకుంటూ కానీ సినిమా గురించి డిస్కస్ చేసి ఆ థాట్స్ షేర్ చేసుకున్నంత ఏదైతే ఉండదని నేను అనుకుంటున్నాను. మేబీ ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది రాజమౌళి గారికి కెరియర్ స్టార్టింగ్లో వివి నాయక్ గారు కానీ లేదంటే ఇంకెవరు కొంతమంది దర్శకులు ఆయన చెప్పేవారట, లేదు ఇది ఇలా అయితే బాగుంటుంది, అది అలా అయితే బాగుంటుందని. సుకుమార్ గారు లాంటి వాళ్ళు అంటే ఎవరి థాట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, దీనికి ఇక్కడ ఇలా చేశారు కానీ కొంచెం ఇలా మార్చుంటే బాగుండేది, సినిమా హిట్ అయి ఉండేది అని. జనరల్గా డైరెక్టర్స్ ఎప్పుడైనా ఆఫ్ ద స్క్రీన్ కలుసుకున్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటారు. నీకు ఆ థాట్ భలే వచ్చింది, భలే తీసావు, అది నీకు ఈ థాట్ బాగా వచ్చింది, లేదంటే అది నీకు అదే ఇబ్బంది కట్టింది, ఆ సీన్ తీసేయాల్సింది, లేదా సినిమా హిట్ అయ్యేది, ఇట్లా మాట్లాడుకుంటారు. కానీ జేమ్స్ కెమెరూన్ గారికి రాజమౌళి గారికి అంత చనువు ఉందో లేదో, అంత క్లోజ్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ రాజమౌళి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాబట్టి, ఇప్పటి వరకు కూడా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు కాబట్టి, జేమ్స్ కెమెరూన్కి కూడా మన రాజమౌళి గారు అయితేనే బాగా తీస్తాడు. అదే అవతార్ కాన్సెప్ట్ రాజమౌళికి ఇస్తే జేమ్స్ కెమెరూన్ కన్నా 100 రెట్లు బాగా తీస్తాడు ప్రస్తుత జనరేషన్ తగ్గట్టుగా అనేది ఒక ఐడియా. నిజంగా ఒక జేమ్స్ కెమెరూన్కి మించి రాజమౌళి గారిని ఇక్కడ పెట్టాము అంటే, నెటిజన్స్ ఇక్కడ పెడుతున్నారంటే రాజమౌళి ఇమేజ్ ఏంటి ఒకసారి జస్ట్ థింక్. గొప్ప విషయం కదా, పైగా భారతీయుడు, పైగా మన తెలుగువాడు కదా, మనం గర్వించదగ్గ విషయమే. హాలీవుడ్ వాళ్ళకి ఏమాత్రం మించిపోకుండా, ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో కాంపిటేటివ్గా తీస్తున్నామంటే ఎంత అద్భుతం. మొన్న వచ్చింది బాహుబలి ఎపిక్, ఎంత అసలు 2 పార్ట్లు కదిపితే ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా కదా, ఆ యుద్ధ విన్యాసాలు కూడా భలే ఆలోచించాడే. మొత్తం కర్టన్స్ అన్ని కట్ చేసి పైకి ఇలా ఎగిరి కొట్టడం, యుద్ధంలోన త్రిశూల వ్యూహం అనడం, బాణాలు కానీ ఈ నెల్లి కత్తులతో, మళ్ళీ చిన్న రాళ్ళు కట్టిన తాడుతో వాళ్ళ కాళ్ళకు పెట్టడం అన్నీ అద్భుతం. అసలు చాలా బాగా, అంటే చిన్న స్టోరీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంటు, సవతి తల్లి సెంటిమెంట్ పెడుతూనే ఎంత అద్భుతమైన యుద్ధాన్ని, ఒక స్టోరీని నడిపించాడు 2 పార్ట్లుగా తీసి. మళ్ళీ అది ఎపిక్గా వచ్చినా కూడా మళ్ళీ సూపర్గా ఆడిందంట. ఓకే సార్, అలాంటి థాట్ ప్రాసెస్లో రాజమౌళి ఉన్నారు కాబట్టి. ఆ సినిమా చూసినప్పుడు కూడా, అవతార్ చూసినప్పుడు కూడా ఒకడు అన్నాడు, నారప్ప సినిమానే తీసాడరా వీడు, అదే మన రాజమౌళికి ఇచ్చిండు బ్రహ్మాండంగా తీసేవాడు కదా అని ఎవడో అన్నాడు ప్రేక్షకుడు. సో దాన్ని నెటిజన్స్ ఈ విధంగా వైరల్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అట్లా ఏం అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.